నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణలో ఈ నెల 27వ తారీఖున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మీరు చూస్తున్నారు, ఏదైతే ఈ నెల 27వ తారీఖు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఇట్లా చూడవచ్చు సార్, ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు, దాంతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు బక్కా జడ్సన్ గారు కానీ అటు అశోక్ సార్. సో ఇట్లా ఉండొచ్చు సార్, ఈ ఎలక్షన్స్ ఎవరికి ఛాన్సెస్ ఉంటాయి గెలవడానికి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రధానంగా అసలు ఎమ్మెల్సీ అంటే ఏంటి అనేది ఇప్పుడు కొత్త తరంకి తెలవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో చట్టాలు చేసేటప్పుడు ఎగువ సభ దిగువ సభ అని రెండు ఉంటాయి. రాజ్యసభలో ఎగువ సభ ఉంటుంది. ఎగువ సభ అంటే పెద్దల సభ. అదేవిధంగా శాసన మండలి, ఇక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎందుకు ఎమ్మెల్సీని కానీ రాజ్యసభను కానీ పెట్టారంటే డైరెక్ట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ అయ్యేటోళ్ళకి ఎటువంటి చదువు విద్యార్హత లేకపోయినా కూడా ప్రజాబలంతో డైరెక్ట్గా రావచ్చు. కానీ చట్టాలు చేసేటప్పుడు, పాలసీలు చేసేటప్పుడు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అవసరం. పాలసీ రీసెర్చ్, పాలసీ ఫ్రేమింగ్, పాలసీ అనేది కొత్త డెవలప్మెంట్ స్టడీస్. పబ్లిక్ పాలసీ అనేది సైంటిఫిక్గా రూపొందించాలి. ప్రజల కోరికలు, ప్రజల ఆకాంక్షలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, బడ్జెట్, దేశ అభివృద్ధి బడ్జెట్ బట్టి మేధోమథనం జరగాలి. డిస్కషను, డిబేటు, డైలాగ్ అనేది చట్టసభలో జరగాలి. అయితే ఒక చట్టాన్ని తయారు చేసే ముందు అన్ని రకాల నిపుణులు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం శాసన మండలి తీసుకుంటే, శాసన మండలిలో 4 రకాల ఎమ్మెల్సీలు ఉంటారు. ఒకటి విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ రంగ నిపుణులు, పట్టభద్రులకు సంబంధించిన వాళ్ళు, స్థానిక సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజాప్రతినిధుల కోట. ఈ 4 కేటగిరీలో గతంలో పెద్దల సభ అని ఎందుకన్నామంటే, అవసరమైతే ఎమ్మెల్యేలకి తెలియని విషయాలు, మంత్రులకి తెలియని విషయాలు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియని విషయాలు చట్టసభల్లో ఒక చట్టం తయారు చేసే ముందు లోతైన విశ్లేషణ, చర్చ జరిగి అర్థవంతమైన చర్చ ఉండాలనే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పెట్టారు. పెద్దల సభకు పెద్దలను పంపించడం అనేది బేసిక్ ప్రాధాన్యత. అయితే రాను ఈ రాజకీయ పార్టీలు ఏం చేశారంటే, ఈ ఎమ్మెల్సీ అనే దాన్ని ఒక 6వ వేలులాగా తయారు చేశారు. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా, నీకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా. ఎమ్మెల్సీ టికెట్ అనేది ఏదో ఒక ప్రాధాన్యత లేని పదవిలాగా అయిపోయింది. ప్రతి ఒక్కడు నీకు జాయిన్ అయ్యేటప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కదా, ఈసారి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అని దాని యొక్క ప్రాధాన్యతను తగ్గించారని చెప్పి గతంలో కొన్ని ప్రభుత్వాలు అసలు ఎమ్మెల్సీనే తీసేసినాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లేదు, చట్టసభల్లో ఉండాలి, రాజ్యసభలో ఎట్లయితే ఎగువ సభ, రాజ్యసభ, లోక్సభ ఎట్లయితున్నాయో అట్లా ఇక్కడ కూడా ఉండాలని చెప్పి పెట్టారు. ఉద్దేశం మంచిదే, కానీ ఇది రాజకీయ నిరుద్యోగులకి ఒక పునరావాసం లాగా తయారైంది. ఇప్పుడు ఏజ్ ఉండాలి, అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పోజర్ ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఇప్పుడు ఇటీవల ఎమ్మెల్సీ అయిన వాళ్ళని చూస్తే, ఉదాహరణకి బల్మూరు వెంకట్ నాకు మంచి మిత్రుడే, తమ్ముడు. ఆయన చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. అలాంటి ఆయన పెద్దల సభకు పంపడం వల్ల రేవంత్ రెడ్డి గారే నేనే చిన్న పిల్లోడిని, ఆ పిల్లోడు బాగా చేస్తే చాలని అనుకునే విధంగా పాలన చేయాలనుకుంటున్నాడు. మరి అలాంటిది పెద్దల సభకు చిన్నపిల్లల్ని పంపించడం మంచిది కాదు కదా. పెద్దల సభకు పెద్దలనే పంపించాలి. గతంలో మనం తీసుకుంటే నాగేశ్వర్ గారు కానీ, దిలీప్ గారు కానీ, ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది మేధావులు ఉన్నారు. మన హరగోపాల్ గారు ఉన్నారు, గతంలో పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, లేకపోతే పక్క రాష్ట్రంలో ఎంఎస్ స్వామినాథన్ నోబెల్ బహుమతి వచ్చిన ఆయన ఎంవి రావు గారు అని సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేషనిస్టులు పోవాల్సిన దగ్గరికి ఈరోజు ఏమైందంటే పెద్దల సభకు చిల్లరగాళ్ళ అన్నట్టు అయిపోయింది. పెద్దల సభ వాల్యూ పోవద్దు. అందుకనే నేను పర్టికులర్గా ఇప్పుడు పట్టభద్రులకు రిక్వెస్ట్ చేసినంటే, ఇప్పుడు పోటీ చేస్తున్న 4లో వయసు ఒకటి. ఇప్పుడు మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అనుభవం అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఎక్స్పోజర్ కూడా ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక టీవీ పెట్టుకొని ప్రశ్నించే గొంతులు అని చెప్పి ప్రశ్నించడం ఓకే. ప్రశ్నించే గొంతులు ప్రశ్నించడం ద్వారా ఇప్పుడు ఎవరైనా ఉద్యమం చేస్తే, పోరాటం చేస్తే నష్టపోతారు, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ. అట్లాంటిది వీళ్ళు ప్రశ్నించే గొంతులు అని చెప్పి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు డబ్బులు అయితే ఊరికే రావు కదా. ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్కే 1-2 లక్షల శాలరీ రావడం కష్టంగా ఉంది, 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసిన ఎడిటర్ స్థాయి వ్యక్తికి. అలాంటిది ప్రశ్నించే గొంతులకి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో వయసులో పెద్దవాడు బక్కా జడ్సన్. ఆయన ఎంఏ హిస్టరీ చేసిండు, ప్లస్ 35 సంవత్సరాలు ఒక కాంగ్రెస్ పార్టీలో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ పోస్టులు పనిచేసిండు. వేరే రాష్ట్రాలకు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేసిండు. క్యాబినెట్ లెవెల్ పోస్టు వికలాంగుల దానికి చైర్మన్గా పనిచేసిండు. మనందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి, ఏదైనా నిరసన కానీ, ర్యాలీ కానీ, రాస్తారోకో జరిగినప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేసినా పరిగెత్తగలం, అవసరమైతే 2 దెబ్బలు తినగలం. అలాంటిది బక్కా జడ్సన్ గారు గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ మీద నిరంతర పోరాటం చేసిండు.
నేను వారానికి ఒక స్కామ్ బయట పెట్టడానికే నాకు కష్టం అవుతుండే. ఆయన ప్రతిరోజు ఒక స్కామ్ బయట పెట్టిండు. దాదాపు 189 కేసులు ఈడీలో కానీ సిబిఐలో కానీ విజిలెన్స్లో కానీ ఫైల్ చేసిండు. దళితుడు, పేదరికంలో ఉన్నాడు, కానీ పోరాటంలో అందరికన్నా అగ్రగణ్యుడు. ఇప్పుడు అశోక్ కానీ రాకేష్ రెడ్డి కానీ తీన్మార్ మల్లన్న కానీ వయసులో చిన్నవాళ్ళు, ప్లస్ వాళ్ళు ఏం కోల్పోలేదు జీవితంలో, వాళ్ళు లాభపడ్డరు. ఇప్పుడు ఎద్దు పుండు కాకి ముద్ద అని ఒక సామెత ఉంటుంది. సమాజంలో జరిగే సంఘర్షణని అడ్డం పెట్టుకొని ఆ ఆకలి గురించి మాట్లాడినోడేమో కోటీశ్వరుడు లక్షాధికారి అవుతుండు, ఆ పేదరికం ఇంకా పేదరికంలోకి ఉంటుంది. ఇప్పుడు అనంతపూర్ వెళ్తే ఓ 70 ఎన్జిఓలు ఉంటాయి, పేదరికము కరువు అట్లనే ఉంటుంది, ఎన్జిఓలన్నీ బెనిఫిట్. అట్లనే ఇప్పుడు కేసీఆర్ గారిని ఎదిరించి ప్రశ్నిస్తే జైళ్ళకు పోయిన వాళ్ళు ఉన్నారు, జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు అయితే కాదు కదా మీరు. లాభపడ్డోడు నాయకుడా, నష్టపోయినోడు నాయకుడా? బక్కా జెడ్సన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడిండు కేసీఆర్ మీద. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ మీదనే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు చేసే తప్పుడు నిర్ణయాల మీద కూడా తిరుగుబాటు చేస్తుండు. మెగా కృష్ణారెడ్డి స్కామ్స్ బయట పెట్టిండు, మై హోమ్ రామేశ్వరరావు స్కామ్స్ బయట పెట్టిండు, మిషన్ భగీరథ స్కామ్స్ బయట పెట్టిండు. ఆయనకి ప్రాణహాని కూడా ఉంది. ఆయన ఒక్కడే ఎక్కడంటే అక్కడ తిరుగుతాడు. ఆయన కారు కూడా లేదు. మొన్న ఎవరో ఫ్రెండ్ క్యాంపెయిన్ కోసం కారు ఇస్తే ఆ కారు కూడా వరంగల్లో ఆగిపోతే జర్నలిస్ట్ మిత్రులే దొబ్బారు. ఆర్థికంగా పోరాటం చేయడం వల్ల లాభపడ్డది ఎవరు, నష్టపోయింది ఎవరు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆర్థికంగా లాభపడ్డా, నష్టపోయిందా? అదేవిధంగా అశోక్ అనేట ఆయన పాఠాలు చెప్పడం వల్ల ఆయన ప్రొఫెషనల్గా ఆయన ఏమి నష్టపోలే డైరెక్ట్. కానీ బక్కా జెడ్సన్ అనే వ్యక్తి ఆర్థికంగా నష్టపోయిండు, ఆరోగ్యపరంగా నష్టపోయిండు, ప్రాణహాని ఉంది అలా. ప్లస్ వయసులో పెద్దోడు, నిరంతరం పోరాటం చేసిండు. కేసీఆర్ లాంటి అరాచక నియంత పాలనను దించడంలో ఆయన పాత్ర ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మెగా కృష్ణారెడ్డి, మై హోమ్ రామేశ్వరరావు స్కాములు బయట పెడుతున్నాడు, కవిత స్కాములు బయట పెడుతున్నాడు అని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేశారు. కాబట్టి నిజాయితీగా నిబద్ధతతో నికారుగా కొట్లాడే వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. నాకు ఈ నలుగురు మిత్రులే. ఒక రకంగా చెప్పాలంటే బక్కా జెడ్సన్ కన్నా రాకేష్ రెడ్డి నాకు పర్సనల్గా మిత్రుడే. తీన్మార్ మల్లన్న కమ్యూనిటీ పరంగా కానీ జర్నలిస్ట్ పరంగా కానీ పరిచయమే. అశోక్ అయితే నాకు జూనియర్ యూనివర్సిటీలో. మరి నేను వీళ్ళ ముగ్గురిని కాదని బక్కా జెడ్సన్ ఎందుకు చేయమంటున్నా అంటే, ఫస్ట్ అర్హత, ధైర్యం, 2 త్యాగము, 3 నిజాయితీ. ఈ 3 బక్కా జెడ్సన్కి ధైర్యం ఉంది, త్యాగం ఉంది, నిజాయితీ ఉంది. అన్నిటికన్నా మించి ప్రాణాలకు తెగించి లైఫ్ రిస్క్ ఉంది. ఆయన ఏమి టీవీ ఛానల్లో ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడట్లే, ఫీల్డ్కి వెళ్ళి పనిచేస్తున్నాడు. కాబట్టి తెలంగాణ సమాజానికి పట్టభద్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పట్టభద్రులారా నిజాయితీగా కొట్లాడిన బక్కా జెడ్సన్ని ఎమ్మెల్సీగా గెలిపించండి. ఎందుకంటే ఆయన గెలవడం అనేది తెలంగాణ సమాజానికి అవసరం. ఇప్పుడు బక్కా జెడ్సన్ ఎమ్మెల్సీ కావడం వల్ల కొత్తగా ఆయనకు వచ్చేది ఏం లేదు. ఇవాళ బక్కా జెడ్సన్ గారు ఏ ఆఫీస్కి పోయినా ఆయనకున్న ట్రాక్ రికార్డుతో ప్రతి ఆఫీసర్ లేచి నిలబడి ప్రేమతో, రెస్పెక్ట్తో ఆయనకు గౌరవిస్తారు. బట్ బక్కా జెడ్సన్ లాంటి వాళ్ళు కూడా శాసనసభకు పోకపోతే ఇక గరీబోళ్ళు ఎవరు, పేదోళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్సీలు కావద్దా? ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు కావాలి, ఎంపీ కావాలంటే 1000 కోట్లు కావాలి. రెడ్డి దొరలు, అగ్రవర్ణాలే అవుతున్నారు. ఆయన ఒక దళితుడు, కష్టపడి కొట్లాడుతున్నాడు. కాబట్టి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, బక్కా జెడ్సన్కి ఎమ్మెల్సీ అయ్యే అర్హత ఉందా లేదా మీరే ఆలోచించండి. మీరు ఈ 4 క్యాండిడేట్స్ యొక్క గుణగుణాలు, వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళ హిస్టరీ చూడండి. సమర్థత, యోగ్యత, అర్హత, నాణ్యత, ప్రతిభ, ఈ 4 నిండుగున్నాయి. ఆయన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఆయన దగ్గర కార్లు లేకపోవచ్చు, ఆయన పాటలు ఆయన రాయించుకొని డప్పు కొట్టుకోకపోవచ్చు, కానీ ఆయనకి పోరాడే శక్తి ఉంది. బక్కా జెడ్సన్ గారు రేపు పొద్దున ఎమ్మెల్సీ అయితే చట్టసభల్లో కూడా పోరాడతాడు. నిన్నగాక మొన్న నల్గొండ కలెక్టరేట్లో కారుకు అడ్డం పడ్డాడు ఒక్కడు, 100 మంది పోలీసులు. అంతకుముందు ఖమ్మం కలెక్టరేట్లో అడ్డం పడ్డాడు. అతడే ఒక సైన్యం లాగా పోరాటం చేస్తున్నాడు. కాబట్టి మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. తెలంగాణ అంటే ప్రశ్నించడము, పోరాడము, త్యాగం చేయడము. తెలంగాణ అస్తిత్వానికి, అస్మితకి ప్రతిరూపం బక్కా జెడ్సన్. కాబట్టి బక్కా జెడ్సన్ని గెలిపించుకోవడం ద్వారా పట్టభద్రులారా మీ విలువను పెంచుకోండి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు చాలామంది పగటి వేషగాల, ఏ పూట పాడేటోళ్ళు. ఫైటర్లు కావాలా, చీటర్లు కావాలా, చిల్లరగాళ్ళు కావాలా, పెద్దల సభకి మేధావులు కావాలా? మీరే ఆలోచించుకోండి. దయచేసి తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక తెలంగాణ కోరుకునేవాడిగా బక్కా జెడ్సన్ని గెలిపించడం మనందరి బాధ్యత. సార్, ఇంకోటి చూసుకుంటే ఏదైతే ఇప్పుడు తీన్మార్ మల్లన్న విషయంలో చూసుకున్నా కూడా గతంలో జర్నలిజం చేసుకుంటా ఒకప్పుడు బీజేపీ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. సో ఇదంతా ఎట్లా చూసుకోవచ్చు సార్? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ విషయంలో చూసుకున్నా కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి, అంటే అట్లాంటిది ఏదైనా కాంగ్రెస్ పార్టీకి జరగొద్దని ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు కూర్చోబెట్టింది అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి, తీన్మార్ మల్లన్న వ్యక్తిగతంగా ఉన్నంత వరకు ఎవరు పట్టించుకోరు. ఒకసారి పబ్లిక్ లైఫ్లోకి, పాలిటిక్స్లోకి వచ్చినాక శ్రీశ్రీ గారు చెప్తారు,
ఇంకా ప్రైవేట్ అంటూ ఏముండదు. పబ్లిక్లోకి వచ్చినాక అన్ని రకాలు రాళ్ళు వస్తాయి, పూలు వస్తాయి, చప్పట్లు వస్తాయి, నిరసనలు వస్తాయి, విమర్శలు వస్తాయి, అన్నిటినీ పట్టుకోవాలి. తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యి కొన్ని లక్షల మందిని ఆకర్షించిండు, ఒక యూత్ ఐకాన్గా తయారైండు ఇలా రూరల్ ఏరియాలో. మరి అదే తీన్మార్ మల్లన్నని ఎందుకు సోషల్ మీడియాలో 199 మంది ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే ఆయన చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి? బహుజన సిద్ధాంతం ఏమైంది, కాన్షీరామ్ సిద్ధాంతం ఏమైంది, అంబేద్కర్ సిద్ధాంతం ఏమైంది, అంగిలాగు సిద్ధాంతం ఏమైంది, 7200 ఏమైంది? ఇదే కాంగ్రెస్ పార్టీ గాడిద అన్నది ఎవరు? ఇదే కోదండరామ్ సార్ పార్టీలో నెంబర్ 2గా ఉండి కోదండరామ్ సార్ రెడ్డి కులవాది, ఆయన నల్లికుట్లోడు నాలోడు అని తిట్టింది ఎవరు? అదే బీజేపీ పార్టీ కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని బీజేపీ అనే రసీద్ తోటి అమరవీరుల స్తూపం దగ్గర కట్టేస్తా అన్నది ఎవరు? మళ్ళీ బీజేపీ ఫ్లవరా అని తిట్టింది ఎవరు? సొంత పార్టీ పెట్టి నవ తెలంగాణ నిర్మాణ పార్టీ అని పెట్టింది ఎవరు? 7200 ఎక్కడికి పోయింది? రైట్ టు రీకాల్ ఎక్కడికి పోయింది? రైట్ టు రీకాల్ అనేది నాకు నేను పెట్టుకుంటే కాదు, పార్లమెంట్లో చట్టం కావాలి, దానికి రాజ్యాంగ సవరణ జరగాలి. ఇప్పుడు జనాలను ఎట్లా అంటే, ఇప్పుడు రైట్ టు రీకాల్ కావాలని ప్రజలందరూ కోరుకోవచ్చు, కానీ దానికి చట్టం కావాలి కదా. ఇప్పుడు నా పరిపాలన బాగలేదు నేను పెట్టుకుంటున్నా అంటే అది కాదు కదా. రైట్ టు రీకాల్ అనేది ఒక చట్టం కావాలి. చట్టం కావాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరిగి దానికి జరగాలి. ఇప్పుడు వినేటోడు ఎర్రిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ అని అప్పుడు మనమే తిట్టినాం. తర్వాత చెప్పే కేసీఆరే ప్రజలు కొండెరిపప్పు చేసిరు. మనం ఏదైనా చెప్తున్నామంటే దానికి శాంటిటీ ఉండాలి, ఫాలో కావాలి. తీన్మార్ మల్లన్నని ఆకాశానికి ఎత్తిన ఈ సోషల్ మీడియా వారియర్సే ఇలా తీన్మార్ మల్లన్నని దుమ్మెత్తిపోస్తున్నారు. అంటే ఆయనతో పాటు పనిచేసిన 10 మంది ఉంటే 10 మందిలో 10 మంది తిడుతున్నారంటే ఎక్కడో లోపం ఉందని అర్థం. సో అంటే మరి ఈ లోపాలని చూసుకుంటే మరి ఏదైతే వచ్చే ఎలక్షన్లో చూసుకుంటే అంటే ఎదురు దెబ్బ పడవచ్చు. అది ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ఒకప్పుడు ఎంత ఆదరణ ఉందో ఇప్పుడు ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందంటే ఆయన చెప్పేదానికి చేసేదానికి ఒక నిలకడ లేదు. అన్ని పార్టీలు అయిపోయినాయి, సిద్ధాంతం అయిపోయిండు, రోజుకో మాట మాట్లాడుతూనే వచ్చింది. ప్రతి మనిషిలో మంచి చెడు ఉండొచ్చు, బట్ మనం పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నామో అది ఆచరిస్తే గౌరవం ఉంటుంది. ఆయనకి ఇంకా వయసు ఉంది, ఇంకా టాలెంట్ ఉంది, ఆయనకేమి ఎమ్మెల్సీ గెలవనంత మాత్రం ఆయన రాజకీయ జీవితం ఏం పోదు. అదేవిధంగా అశోక్ కూడా చిన్నోడు వయసులో, ఆయనకేం నష్టం వచ్చేది లేదు. రాకేష్ రెడ్డి కూడా ఉన్నత విద్యావంతుడు, ఆయన వ్యాపారం కూడా చేసుకోవడం వచ్చు, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి ఏం పోయేది ఏం లేదు. కానీ బక్కా జడ్సన్ లాంటి వ్యక్తిని పంపకపోతే పేదోళ్ళు ఇక చట్టసభలకు రావద్దు అనుకుంటారు. నిజాయితీగా ప్రశ్నించే గొంతులని తెలంగాణ పట్టభద్రులు కూడా, ఇప్పుడు పేద ప్రజలంటే ఓటుకు అమ్ముడు పోతారు పాపం అనుకోవచ్చు. ఈ పట్టభద్రులు చదువుకున్న మేధావులు మీరు ఆలోచించండి. నేను చెప్పినా అని కాదు, మీకు నచ్చిన వాళ్ళకే ఓటేయండి, బట్ బక్కా జడ్సన్కి ఆ యోగ్యత అర్హత ఉందా లేదా చూడండి. మీరు ఎంచుకునే ప్రజాప్రతినిధి ట్రాక్ రికార్డును బట్టి మీరు వేయండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటేయండి. నేను మాత్రం ఈ నలుగురిలో నాకు దగ్గరుండి చూసినా కాబట్టి నష్టపోయిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడున్న పరిణామాలు చూసుకుంటే అటు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, అంటే బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్. వీళ్ళేమో ఇండిపెండెంట్గా. సో మరి వీళ్ళకు ఛాన్స్ ఉంటుంది అంటారా గెలవడానికి? మరి అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనే దానిలో రాజకీయ పార్టీ సింబల్ ఉండదు, రాజకీయ పార్టీ గుర్తు కూడా ఉండదు. అది ఇండిపెండెంట్గా నిపుణులు, విద్యావంతులు, మేధావులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, పోరాట యోధులు ఉండాలి. అసలు రాజకీయ పార్టీలు పోటీ చేయడమే తప్పు ఫస్ట్. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. దీనిలో పట్టభద్రుల నుంచి ఒకరు రావాలి, ఉపాధ్యాయుల నుంచి రావాలి. రాజకీయ పార్టీలు ఇక్కడ కూడా దీన్ని కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి 32 నియోజకవర్గాల్లో హోర్డింగ్స్, పెద్ద పెద్ద ప్రచార సభలు పెట్టి, ఇప్పుడు ఒక్కొక్క మీటింగ్ పెట్టాలంటే 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. భోజనాలు, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, అకామిడేషను, పబ్లిసిటీ ఖర్చు, ఎవడు పాట వాడు రాయించుకొని డప్పు కొట్టుకోవడం. ఇప్పుడు నాయకుడు నిజాయితీ పరుడైతే ప్రజలు డప్పు కొడతారు. నా పాట నేనే రాసుకొని, నేనే డప్పు కొట్టుకొని, నేనే సోషల్ మీడియా పెట్టుకొని జై 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 కొట్టుకుంటే అది కాదు నాయకత్వం. నాయకుడు నిజాయితీగా ఉంటే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. పట్టభద్రులారా, బక్కా జడ్సన్ జీవిత చరిత్ర, మిగతా అభ్యర్థుల జీవిత చరిత్ర మీరు అఫిడవిట్ తీసి చూడండి. వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి. సొంత కారు కూడా లేనోడు, ఎటువంటి రక్షణ లేనోడు, శారీరకంగా ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నాడు. త్యాగం ఎవరిది, భోగం ఎవరిది? ప్రజల సమస్యల మీద పోరాడుతూ లాభపడ్డది ఎవరు? ప్రజల సమస్యల మీద పోరాడుతూ నష్టపోయింది ఎవరు? నష్టపోయిన వాళ్ళకి మనం ఉద్యమకారులు అంటాం. ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే లాభపడడం కాదు. ఉద్యమం పేరుతో ఇప్పటికే కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించిందని మనం తిడుతున్నాం. మరి ఉద్యమం పేరుతో వీళ్ళు లాభపడుతున్నారా, నష్టపోతున్నారా? వీళ్ళకి పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది, ఇంకా అతి చేస్తున్నారు. అతిని ఎక్కడో కూడా కంట్రోల్ చేయకపోతే అతి సర్వత్రా వర్జితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులారా మీరు ఆలోచించండి. ఓటును అమ్ముకోకండి, ఓటును నమ్ముకోండి. సారా సీసాకో, మందు బిర్యానీకో, బీరుకో అమ్ముడుపోకండి. ఇప్పుడు కొన్ని పార్టీలు 5,000 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయట.
కొన్ని పార్టీలు ఆల్రెడీ ఫేజ్ 1 ఫస్ట్ 2,000 ఇస్తారట, ఓటు వేసి వచ్చినాక 3,000 ఇస్తారట. ఇలాంటి పట్టభద్రుల ఇజ్జత్ మీ ఇజ్జత్ మీరు తీసుకోవద్దు. కాబట్టి పట్టభద్రులారా, మీరు మీ ఓటును అమ్ముకోకుండా నిజాయితీగా నికారసుగా నిలబడి పోరాట యోధులను గెలిపించండి. సార్ ఇంకోటి చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో చూసుకుంటే ఏదైతే 6 గ్యారెంటీల విషయంలో చూసుకున్నా కూడా ప్రధానంగా ఈ బోనస్ విషయంలో చూసుకున్నా, రుణమాఫీ విషయంలో చూసుకున్నా కూడా ఆగస్టులో అంటే డిసెంబర్ 9 చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆగస్టుకు వచ్చేసింది. సో ఇదంతా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా దీనికి? ఇప్పుడు ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు నియంత పాలన చేసింది, హామీలు ఇచ్చి మోసం చేసిందనే కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాజిటివ్ ఎనర్జీతో రాలే, టీఆర్ఎస్ నెగిటివ్ ఎనర్జీతో వచ్చింది. మరి వీళ్ళు 6 నెలల్లో 6 నెలల సమయం అనేది చాలా తక్కువ, అసలు సంసారం సరిదిద్దుకోవడానికే సరిపోదు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు నా పాలనకి రెఫరెండం అన్నాడు, 100 రోజుల పాలన. అంటే రెఫరెండం అంటే అన్ని కోరికలు తీరి ఇక శబాష్ అన్నప్పుడు. ఇంకా ఒకవైపు ఖాళీ కుండలు ఉన్నాయి, లంక బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయి అంటుండు. మరి ఈ 6 గ్యారంటీల కోసం కాదు కదా. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి బ్యాడ్ లక్ ఏంటంటే, ఒకవైపు మహారాష్ట్ర కర్ణాటకలో వానలు పడకపోవడం వల్ల మన దగ్గర వాటర్ ప్రాబ్లం వచ్చింది, ఒకటి కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఊర్లలో రైతులు ఏమనుకుంటున్నారు అంటే, అరే కేసీఆర్ అప్పు చేసిండో సప్పు చేసిండో తెలియదు కానీ ఆయన పాలనే బాగుండే అనే ఒక టాక్ స్టార్ట్ అయింది. అది రేవంత్ రెడ్డి గారికి పాలనకి డేంజర్ సంకేతం. కాబట్టి సరే, ఈ 6 నెలల కాలంలో కొన్ని మంచి పనులు జరిగినాయి, హ్యాట్స్ ఆఫ్. కొన్ని దిశ తప్పుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజల ఆకాంక్షలకి, తెలంగాణ ప్రజల కోరికలకి తగ్గట్టు ఉండాలి తప్ప మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. తెలంగాణ సోయితో పాలన చేయండి. మీకు సపోర్ట్ చేయడానికి అన్ని రకాలుగా తెలంగాణ పౌర సమాజం సిద్ధంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ని దింపిందే మనందరం. ఇప్పుడు మేము తెచ్చుకున్న పాలన, మేము రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని విమర్శ చేస్తున్నామంటే సరి చేసుకోమని, సద్విమర్శ లాంటిది. ఇప్పుడే రేవంత్ రెడ్డి దిగిపోవాలి, రేవంత్ రెడ్డి సీఎం ఉండద్దు అనట్లే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలి, కాంగ్రెస్ 5 ఏళ్ళు పాలన చేయాలి. కానీ ప్రజలతో డిస్కషను, డిబేటు, డైలాగ్ చేసి ప్రజలని భాగస్వామ్యం చేస్తే ప్రజాపాలన అవుతుంది. లేకపోతే ఇది కూడా వెలమధర పోయి రెడ్డి ధర వచ్చిండు అన్నట్టు ఉంటుంది. కాబట్టి రేవంత్ అన్నకి వయసు ఉంది, స్పీడ్ ఉంది, అగ్రెసివ్ నేచర్ ఉంది. కాబట్టి సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది, సరైన ఆచరణ ఉంటే సరైన అభివృద్ధి ఉంటుంది. అన్ని విషయాలు అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. కాబట్టి మేధావులతోటి, తెలంగాణ ఉద్యమకారులతోటి, పౌర సమాజంలో ఎక్స్పర్ట్స్ తోటి సరైన అవగాహన తీసుకొని డిస్కషను, డిబేటు, డైలాగ్ ద్వారా పబ్లిక్ పాలసీ ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకోటి నిరుద్యోగుల విషయంలో చూసుకున్నా కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు నిరుద్యోగుల పట్ల కొట్లాడడం కానీ వాళ్ళ పట్ల అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కదా. అయితే అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అని చెప్పడం జరిగింది జనవరిలో, ఇంకోటి 2 లక్షల ఉద్యోగాలని చెప్పడం జరిగింది. కానీ అటు బీఆర్ఎస్ ఏమంటుంది, మేము ఇచ్చిన ఉద్యోగాలతోటే వీళ్ళు పత్రాలు ఇచ్చి జాబులు ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నామని చెప్తున్నారు కదా. సో ఎట్లా ఉండొచ్చు సార్ దీనికి? అంటే ఎట్లా ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, విమర్శించడానికి కూడా ఒక రీజనింగ్ ఉండాలి. 5 నెలల సమయం అనేది సరిపోదు ఒక ప్రభుత్వానికి. కాకపోతే వీళ్ళు ఓవర్గా ఎక్కువ మాట్లాడడం వల్ల చెప్పిన దానికన్నా ఎక్కువ నష్టం చేసుకుంటున్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చినా అని చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్గా జాబ్ క్యాలెండర్ లేదు. ఈరోజు టీఎస్పీఎస్సీలో ఓన్లీ కొత్తగా వచ్చినాక 50 ఉద్యోగాలు గ్రూప్ 1లో వచ్చినాయి. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. అదే నోటిఫికేషన్ని రీనోటిఫికేషన్ చేశారు. గ్రూప్ 1 700 పోస్టులకు ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, దానికి 50 పోస్టులు అదనంగా కలిపారు. గ్రూప్ 3 కూడా 2022 నోటిఫికేషనే. మరి 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టారు, ఎప్పుడు వాల్యుయేషన్ చేశారు, ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టారు అని నోటిఫికేషన్ అయితే రావాలి కదా. వీళ్ళు అదనంగా మెగా డిఎస్సి అన్నారు 25,000 డిఎస్సి తోటి, కానీ పాత 5,000 ఖాళీలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు తిప్పి కొడితే ఒక 10,000 కూడా ఇంకా ఇయ్యలే. నేను ఏమంటున్నా అంటే 30,000 ఉద్యోగాలకి జాబ్ ప్లేస్మెంట్స్ ఆర్డర్ ఇచ్చారు. అది మంచి నిర్ణయం, లేట్ చేయకుండా. ఆ పాజిటివిటీ కూడా మేమే ఉద్యోగాలు ఇచ్చినాం అనేసరికి, అరే నువ్వెక్కడ ఇచ్చినవరా నాయన, ఇది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు అనేది వచ్చింది. ఇప్పుడు వాస్తవాలని చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కేసీఆర్ లాగా మనం కూడా మాటల గారడీ చేసినాం అనుకో, కేసీఆర్కి పడిన గతే పడుతుంది. కాబట్టి రేవంత్ అన్న మంచి చేసినప్పుడు హ్యాట్స్ ఆఫ్. రేవంత్ అన్న ట్రాక్ తప్పుతున్నప్పుడు సరి చేయాల్సిన బాధ్యత కూడా మాకు ఉంది. కాబట్టి చెప్పడం మా బాధ్యత, వినడం వినకపోవడం వాళ్ళ సంస్కారం. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కవితని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా బెయిల్ రాని పరిస్థితులు. సో ఈ మొన్న జరిగిన ఎలక్షన్కి బీజేపీకి ఏమైనా ఫేవర్ అయింది అనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ బీజేపీ మొన్న అసెంబ్లీలో 8 సీట్లు రావడానికి ప్రధాన కారణము, ఒకటి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది,
కవితను అరెస్ట్ చేయకపోవడము, బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ నుంచి తీసేయడం, ఈ మూడుటితోటి ప్రజలకు ఏమర్థమైందంటే బీఆర్ఎస్ కొట్టాలంటే బీజేపీ సరిపోదు, బీజేపీ గల్లీ నాయకులు ఒకటి చెప్తుంటారు, ఢిల్లీ నాయకులు ఒకటి చేస్తారు అని చెప్పే కాంగ్రెస్కి మిగతా ఆల్టర్నేటివ్ కాంగ్రెసే ఉంది. ప్రజలు కాంగ్రెస్ రావాలనో బీజేపీ రావాలని అనుకోలేదు, కేసీఆర్ పోవాలి అనుకున్నారు. ఆ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అయింది. ఆ విషయం మర్చిపోయి కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళని అధికారం వచ్చింది అనుకుంటే అది వాళ్ళు తప్పటడుగు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి అది కనబడుతుంది స్పష్టంగా. అంటే ప్రజలకు అర్థమైంది అసెంబ్లీలో ఎవరు ఎన్నుకోవాలి, పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు ఎన్నుకోవాలనేది. ఇవాళ బీజేపీ పార్టీ 4 ఎంపీ సీట్ల నుంచి దాదాపు 8-9 సీట్లు గెలిచే పరిస్థితి వచ్చింది అంటే బీజేపీ నాయకులు అయితే 10-12 అని చెప్తున్నారు. నాకున్న ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 8 సీట్లు ఈజీగా వచ్చేటట్టు ఉన్నాయి, ఒక 3-4 సీట్లు ప్లస్ ఆర్. బీజేపీకి అసలు ఇక్కడ ఆదరణ లేదు, డిపాజిట్ లేదు అన్న దగ్గర నుంచి వితిన్ 5 months కాలంలో 8 ఎంపీ సీట్లు గెలుస్తున్నారంటే 8 ఏళ్ళ దగ్గర 60 అంతే కదా. 8 6 48, 8 ఏళ్ళు ఎంత 56 అసెంబ్లీ సీట్లలో బీజేపీ గెలుస్తుందంటే మరి కాంగ్రెస్ పని ఇజ్జత్ పోయినట్టే కదా. ఇప్పుడు ఒకే లెక్క 14 పక్కా అన్నారు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు 17 నుంచి 14కి వచ్చారు, 14 నుంచి 9 అంటున్నారు. అది కూడా గ్యారంటీగా చిక్కలేకపోతుంది. అంటే మనం చేసే ప్రతి చర్య కూడా ప్రజలు ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, T20 మ్యాచ్ లాంటిది కాబట్టి మంచి చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, చెడు చేస్తే అహంకారంతో నేనే నాకే అంటే ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక మరొకసారి మనం చర్చిద్దాం అసలు ఎట్లా ఉంటాయి మార్పులు చేర్పులు అనేది. ఇప్పటి వరకు అయితే కొంచెం బీజేపీ స్వింగ్ ట్రెండ్ కనబడుతుంది. కానీ సార్ ఇంకోటి, మరి ఏదైతే ఇప్పుడు వచ్చే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ సీట్లు తగ్గితే ఏమైనా అంతర్గత కుమ్ములాట కానీ అయితే జరుగుతున్నట్టు అదేమైనా జరిగే ఛాన్స్ ఉంది అంటే పార్టీ ఏమైనా అంటే 40 మంది ఎమ్మెల్యేలతోటి రేవంత్ రెడ్డి పోతారని చెప్పడం కానీ అటేమో వాళ్ళు విమర్శలు చేయడం ఇదంతా ఏమైనా జరగవచ్చు? ఇప్పుడు రాజకీయాలు అనేది డైనమిక్స్గా ఉంటాయి. ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనేది షేర్ మార్కెట్ కన్నా స్పీడ్గా జరుగుతుంటాయి. అందులో బీజేపీ లాంటి పార్టీ పైన ఉంటే సమీకరణలు వేగంగా మారుతుంటాయి. కాబట్టి అది నేను జ్యోతిష్యుడిని కాదు, సెఫాలజిస్ట్ని కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీట్లు తక్కువ ఇస్తే బీజేపీ తన బలాన్ని ఆ బీఆర్ఎస్ స్పేస్ని ఆక్యుపై చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. మోడీ, అమిత్ షా అనేటోళ్ళు మామూలుగా కాదు, వాళ్ళు 360 degreesలో పొలిటికల్ ఆపరేషన్ చేస్తారు. కాబట్టి మిగతా అన్ని రాష్ట్రాలు మనం చూసినాం. ప్రజాస్వామ్యం తెలంగాణలో తెలంగాణ వాదులు ఉంటారు, తిరగబడతారనే భయంతో ఆగుతున్నారు. కానీ మేమేమంటున్నామంటే మీకు ప్రజల్లో ఆదరణ ఉంటే మీరు తీసుకోండి తప్ప దొడ్డిదారిన ఏ ప్రభుత్వాన్ని కూలగొట్టినా కూడా అది తెలంగాణ వాదులు హర్షించరు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని ప్రజలంతా కోరుకున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ ఏమైనా ప్రయత్నాలు చేస్తే తెలంగాణ వాదులుగా మేము తిరగబడతామని కూడా హెచ్చరిస్తున్నాం. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే సార్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకో ఎన్ని సీట్ అంటే ఈ పార్టీకి ఎన్ని సీట్ అంటే వాళ్ళేమో డబల్ డిజిట్ అంటున్నారు, వీళ్ళేమో మీరు అన్నట్టు 12 అంటున్నారు, అటు బీఆర్ఎస్ ఏమో వాళ్ళు 12 అంటున్నారు. సో ఎవరికి ఎన్ని రావచ్చు మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ అంచనా ప్రకారం? నేను సెఫాలజిస్ట్ని కాదు, జ్యోతిష్యుని కాదు. ప్రజల్లో ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే బీజేపీ 4 నుంచి 8 వరకు పోతుంది. అంటే బీజేపీ 100% గ్రోత్ అయినట్టే కదా. గత పార్లమెంట్ ఎలక్షన్లో 4 సీట్లు వస్తాయి, ఇప్పుడు 8 నుంచి 12 అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 14 అని చెప్పి మాకు 9 అంటున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళే 5 సీట్లు తక్కువ వస్తున్నాయని ఒప్పుకున్నట్టే. మరి వీళ్ళకి 8 వాళ్ళకి 8 వస్తే మరి కేసీఆర్కి 12 సీట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయన ప్రధానమంత్రి ఎక్కడైతాడో నాకు తెలియదు. చెప్పడానికి కూడా ఒక ప్రాక్టికాలిటీ ఉండాలి. వాళ్ళ పార్టీ సర్వైవల్ ప్రాబ్లం కోసం వాళ్ళు చేయొచ్చు. అట్లని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అంతరించిపోయిందని చెప్పలేం. ప్రతి పార్టీకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ రీబ్యాక్ కావడానికి అవకాశం ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడమే మాకు ఇష్టం లేకుండే తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఒకవేళ టీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రలో కరెక్ట్గా పోటీ చేసి ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేస్తే బీఆర్ఎస్ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. 2 జాతీయ పార్టీలు ఒకే రీజనల్ పార్టీ ఉంది కాబట్టి రీజనల్ పార్టీకి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటుంది, డిసడ్వాంటేజ్ దానికి ఉంటుంది. మనం ఇక్కడ కూర్చొని జ్యోతిషం చెప్పడం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైతుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ ఇది మంచిది కాదు. కాబట్టి రేవంత్ అన్న ఇప్పటికైనా మీరు సరి చేసుకోండి, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన చేయండి. కేవలం కొంతమంది మీ చుట్టూ ఉన్న తాబేదారులను పెట్టుకొని చేయకండి. ప్రజల భాగస్వామ్యం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. మీరు ఇంకా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తే మంచిగా పాలన చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్.